మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన పోరాటాలకు సంబంధించి CNDMA గారు అన్ని మున్సిపాలిటీలకి ఒక మెసేజ్ పంపించారు. సమ్మె చేస్తున్న వాళ్ళు, ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పోరాటాలు విరమించి విధుల్లో చేరాలి. విధుల్లో చేరకపోతే డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటామనే పద్ధతిలో కమిషనర్లందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. దీని మీద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధ సంఘం ఈరోజు అనగా 2025 జూలై 1వ తేదీన గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్నటువంటి DMA గారి ఆఫీసులో DMA గారిని కలవటం జరిగింది. ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లని ఆయన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న వాళ్ళని, పోరాటాలు చేసే వాళ్ళని వాళ్ళ సమస్యలు పరిష్కరించి పోరాటాలు విరమించమని కోరాలి తప్ప సమస్యలు పరిష్కారం చేయకుండా సమ్మెను విరమించాలని, విరమించకపోతే యాక్షన్ తీసుకుంటామనే పద్ధతిలో బెదిరింపు ద్వారా దిగటం కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని ముందుగా DMA గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే DMA గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు, అట్లాగే ఆప్కాస్ విషయం, మొత్తం మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరిగింది. ఈ విషయాలన్నీ కూడా త్వరలో పరిష్కారం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారిని, ఇతర అధికారులు కూడా కోరినట్టుగా చెప్పారు. అట్లాగే 3 మంత్రులతో చేసినటువంటి సబ్ కమిటీ ఏదైతుందో మంత్రుల ఉపసంఘం, ఆ సంఘం ఆప్కాసు సంబంధించిన విషయం మీద చర్చించాలని, దాని మీద కూడా సరైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారని చెప్పారు. మరి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు ఎప్పుడులో పెరుగుతాయి అని చెప్పేసి అడిగాం. రేపు 2వ తారీఖు మంత్రుల ఉపసంఘం మీటింగ్ జరుగుద్దట. రేపు కాకుండా మరొకసారి 15వ తారీఖులోపు జరుగుద్ది. అంటే 15 రోజుల్లోపు 2 విడతలుగా మీటింగ్ జరుగుద్ది. ఈ 2 విడతల మీటింగ్ తర్వాత జీతాల పెంపు విషయం నిర్ణయం జరుగుద్ది. కాబట్టి పోరాటాన్ని విరమించండి అని చెప్పి DMA గారు కోరారు. DMA గారికి మేము ఒకటే చెప్పాం, ఏడాది కాలం అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. 15,000 రూపాయలు జీతం వచ్చేవాళ్ళు కేవలం 13,300 రూపాయలు చేతికి వస్తూ ఉన్నాయి, బతకలేకపోతూ ఉన్నారు. అట్లా 18,500 రూపాయలు వస్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా 18,500, 21,500 జీతాలు తీసుకోవాల్సిన వాళ్ళు. గత 6 ఏళ్లుగా ఈ కార్మికులందరూ అన్యాయానికి గురయ్యారు, వేలాది రూపాయలు నష్టపోయారు. ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా ఈ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరాం. DMA గారు సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో మేము చెప్పాం, ఈ నెల 4వ తారీఖు విజయవాడలో మా సభ జరుగుతుంది. ఆ సభలో మా యూనియన్గా రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సంబంధించినటువంటి డేటును మేము ప్రకటించబోతున్నామని చెప్పాం. లేదు మీరు సమ్మెలోకి వెళ్ళొద్దు, మేము పరిష్కారం చేస్తామని చెప్పాను. మీరు ఇప్పుడు సమ్మెలోకి వెళ్తామేదని అడిగారు. DMA గారికి చెప్పాం, అయ్యా మీరు గత నెల 18వ తారీఖు మీ అసిస్టెంట్ సెక్రటరీ గారితో ఫోన్ చేయించారు. మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు సమ్మె గురించి కొద్దిగా పునరాలోచన చేయండి, ఇప్పుడే వెళ్ళమాకండి, మేము కూడా సానుకూలంగా ఉన్నాం, యోగా ఉంది అయ్యండి అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ అయిపోయినా ఇంకా సమస్య పరిష్కారం కాకుండా జటిలం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో మేము మాత్రం వెనకడిగేసేది లేదు. 4వ తారీఖు తర్వాత ఏ క్షణం నుంచి సమ్మెలోకి వెళ్తామో మేము 4వ తారీఖు ప్రకటించబోతున్నాం. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మంత్రి గారితో మాట్లాడి వెంటనే జాయింట్ మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ కార్మిక సమస్యలతో పాటు గత 17 రోజుల సమ్మెకాల పొందాలు కానీ, బిడ్డలకు ఉద్యోగాలు కానీ, అట్లాగే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి. లేని పక్షంలో సమ్మెకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది.